1985 మార్చి 27 మెగాస్టార్ అప్పుడప్పుడే చిన్న చిన్న సినిమాల నుంచి విలన్ రోల్స్ నుంచి హీరోగా టర్న్ అవుతూ సినిమాలు చేస్తున్న టైం ఒక్కసారిగా మెగాస్టార్ అయిపోయాడు. ఎందుకంటే 'ఖైదీ' లాంటి మాస్ బ్లాక్ బాస్టర్ వచ్చింది. ఒక్కొక్క సినిమాని ఎక్కుతూ మెగాస్టార్ రేంజ్కి వచ్చిన టైం. కరెక్ట్గా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెట్టేస్తే ఒక మెగా వారసుడు జన్మించాడు. అతనే రామ్ చరణ్. అతని కెరీర్ మొత్తం కూడా లెక్కేసుకుంటే ఇప్పుడు 16 సినిమాల దాకా వచ్చాడు. 2007 నుంచి 2025 వరకు ఈ 18 సంవత్సరాల్లో అతను తీసింది కరెక్ట్గా 16 సినిమాలే అతను యాక్ట్ చేసి నటించింది. ఈ 16వ సినిమా పేరు 'పెద్ది' అని వచ్చింది. పెద్ది అనగానే పని వాళ్ళని లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏదో చిన్న అనో పెద్ద అనో పిలుస్తాం. అదేదో ఒక మారు పేరు అయి ఉండొచ్చు. ఇట్లాంటి ఒక క్యారెక్టర్ని ఐడెంటిటీ కోరుకుంటుంది. ఎందుకంటే ఒక మనిషికి ఈ భూమి మీద బతకడం కోసం ఫస్ట్ ఈ భూమి మీద ఏ మనిషికైనా ఆకలి తీర్చుకోవాలనుకుంటాడు. దేన్నైనా భరించగలడు కానీ ఆకలిని భరించలేడు. ఆకలి తీరిన తర్వాత మనకి వచ్చే ఒకే ఒక్క ప్రశ్న ఐడెంటిటీ. మనం ఏంటి, మనం ఎవరి కోసం ఏం చేయాలి, ఎందుకోసం ఈ పని చేస్తున్నాం అనే ఐడెంటిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది చిన్న లేదు పెద్ద లేదు. అలాంటి ఒక ఐడెంటిటీ కోసం ఫైట్ చేసే ఒక యుద్ధమే 'పెద్ది' అనే సినిమా. బుచ్చిబాబు సన్న దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీస్ అలాగే సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా వృద్ధి సినిమాస్తో కలిపి నిర్మిస్తున్న చిత్రం ఇది. చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే ఒప్పిన తర్వాత బుచ్చిబాబు సన్న 2 ఏళ్ల పాటు కష్టపడి ఒక స్క్రిప్ట్ రాసేసుకొని చాలా టైం ఎదురు చూసి రామ్ చరణ్ గారితో సినిమా చేయాలని చెప్పి పెట్టుకున్న స్క్రిప్ట్. అందుకనే ఈ సినిమా స్క్రిప్ట్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా నెంబర్ 1 అవుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటుంది. మొత్తానికి 85లో పుట్టిన చెర్రీకి 40 ఏళ్ళు నిండిపోయినాయి. ఈ ఇయర్ చాలా స్పెషల్. దేనికంటే గతేడాది పాప పుట్టింది. ఆయన కెరీర్లోనే అసలు చాలా ముఖ్యమైన ఘట్టాలన్నీ ఇప్పుడు చెప్తాను. 'చిరుత' సినిమా వచ్చినప్పుడు మెగా వారసుడు అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సినిమానే 'మగధీర'. మెగా వారసుడు కాస్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యాడు. ఎట్లా అయ్యాడంటే తన కష్టంతో, తన స్వశక్తితో. ఇతనిలో ఎవరైనా వారసులు రావచ్చు కానీ వాళ్ళ దగ్గర కలేజా ఉంటేనే ఇక్కడ నిలబడతారు. అలా వచ్చి నిలబడ్డ వాళ్ళే ఒకప్పుడు మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు, మహేష్ బాబు గారు అయి ఉండొచ్చు, ఇప్పుడు ఆ కోవలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అయి ఉండొచ్చు, వీళ్ళతో పాటు వచ్చిన రామ్ చరణ్. వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చే కానీ వాళ్ళేదో టాలెంట్ లేకపోతే ఇక్కడ ఉండరు. చాలామంది కుటుంబం నుంచి చాలామంది హీరోలు వచ్చారు కానీ వాళ్ళందరూ కూడా ఈ స్థాయిలో లేరు. ఒక పక్క వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళందరి స్థాయిలో కూడా వీళ్ళు మిగతా చాలామంది వచ్చారు. వాళ్ళ కుటుంబాల నుంచి అనేక మంది వచ్చారు. కానీ రామ్ చరణ్ స్థాయిలాగా నిలబెట్టుకొని ఒక బాధ్యతలాగా, ఒక బరువులాగా ఇది తనది అని చెప్పి నిలబెట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన 'చిరుత', 'మగధీర' తర్వాత అనేక సినిమాల్లో నటించినప్పటికీ కూడా మళ్ళీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ కూడా ఎక్స్ప్రెషన్స్ ఒక రకంగా ఉంటాయనో, ఇంకొక రకంగా ఉంటాయనో ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. కానీ 'రంగస్థలం' లాంటి సినిమా వచ్చిన తర్వాత అన్నిటినీ పటాపంచలు చేశాడు. 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమా వచ్చిన తర్వాత ఇంకా రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి మిగిలిందేం లేదు. ఈజ్ అ ఫైనెస్ట్ పర్సన్, ఈజ్ అ రాయల్ పర్సన్ అని చెప్పి ప్రతి ఒక్కరు రామ్ చరణ్ గురించి మనం మాట్లాడుకోవటం, ప్రతి ఒక్క విషయం మీద పిచ్చ క్లారిటీతో ఉండటం రామ్ చరణ్ ప్రత్యేకత. ఇకపోతే ఉపాసనాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్ ఎటువైపు టర్న్ తీసుకుంది, ఎంత పర్ఫెక్ట్గా అతను ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటాడు అనేది అందరికీ తెలిసిందే. మెగాస్టార్ వంశంలో నుంచి పుట్టిన రామ్ చరణ్ ఆయనకు తగ్గట్టుగానే ఆయన కూడా సేవాభావంతో ఉన్నట్టుగానే ఇతను కూడా ఇతనికి చేతనైనంత సేవ చేస్తూ ఉంటాడు. వీలైనంత మంచిగా డౌన్ టు ఎర్త్ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇతని నికర ఆస్తులు లెక్క చూస్తే వేల కోట్ల రూపాయలనే ఉంటాయి. రామ్ చరణ్ కెరీర్లో కూడా మెగాస్టార్ కెరీర్ లాగానే ఒక డిఫరెంట్గా చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎట్లాగంటే ఫస్ట్ చిరంజీవి గారికి డైనమిక్ స్టార్ అనేవాళ్ళు, డైనమిక్ హీరో అనేవాళ్ళు. డైనమిక్ హీరో చిరంజీవి అని పడేది. ఆ తర్వాత చిన్నగా అది సుప్రీం హీరో అయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. ఇప్పుడు ఆ మెగాస్టార్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే రామ్ చరణ్ కెరీర్లో కూడా చిరుతనయుడు, చిరు స్టార్ అన్నట్లుగా స్టార్ట్ అయిన రామ్ చరణ్ ఇమ్మీడియట్గా 'మగధీర'తోనే మెగా పవర్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఏమైందంటే గ్లోబల్ స్టార్గా మారాడు. ఇకపోతే చేసిన మొదటి సినిమాలోనే బెస్ట్ డెబ్యూటెంట్ హీరోగా, ఇకపోతే ఫిలింఫేర్లు, జీ అవార్డ్స్ కానీ ఇలా అనేక అవార్డ్స్లో దాదాపు 20 సార్లు నామినేట్ అయితే 13 సార్లు విన్నర్గా గెలిచిన చరిత్ర రామ్ చరణ్ కెరీర్కి ఉంది. రామ్ చరణ్ బర్త్డేకి సంబంధించిన స్పెషల్ చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ చెప్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.